ఓం గురుభ్యో నమః. ముగ్గురు ఆళ్వార్ల గురించి మనం తెలుసుకున్నాం కదండి. 4వ ఆళ్వారు పెరియాళ్వారు విష్ణుజిత్తుల వారు, 5వ ఆళ్వారు తిరుమలి సయ్యాళ్వార్, 6వది కులశేఖర ఆళ్వార్, 7వది తిరుప్పానాళ్వార్, 8వది తొండర డిప్పోడి ఆళ్వారు, 9వది తిరుమంగై ఆళ్వారు, 10 నమ్మాళ్వార్, 11 మధురకవి ఆళ్వార్, 12 ఆండాల్ అంటే సాక్షాత్తు గోదాదేవి. అంటే ఇక్కడ ఈ యొక్క 12 మంది కూడా సామాన్య మానవుల వలె భగవంతుడి యొక్క శంఖం నుంచి, చక్రం నుంచి, గదల్లోంచి వచ్చి వాళ్ళు సామాన్య మానవుల వలె కావాలని పుట్టారట. కావాలని కారణ జన్ములుగా పుట్టి భూలోకంలో ఎటువంటి తిండికి బట్టకి ఏమీ లేకపోయినా పుట్టి భగవంతుడు సాన్నిధ్యం తప్ప ఇంకేమీ వద్దు, అంత కష్టంలోని కూడా ఎంత బాధ ఎవరు పెట్టినా ఆ భగవంతుడు సాన్నిధ్యాన్ని మేము వదలము అని చెప్పేసి ఆ సుఖ దుఃఖాలన్నిటినీ, చెడు కర్మలు మన వల్లనే వస్తున్నాయని మన గురించి ఈ యొక్క తెలియజేయడం గురించి ఈ జన్మలు ఎత్తారటండి. సాక్షాత్తు అంతటి మహానుభావుల ఆ కష్టాల్ని మన జీవితంలోని కష్టముల వంటివే అని పొరపాటుని పడి అనుకుంటారు మీరు. ఆ సామాన్య వాళ్ళు పడ్డారు, వాళ్ళ జీవితంలో కష్టాలు, మన జీవితంలోని కూడా మనం కూడా కష్టాలు పడుతున్నాం కదా అనుకుంటారట. చాలా చాలా పొరపాటు అంటున్నారు. వారి కష్టాలని వారే కోరుకొని తెచ్చి భూలోకంలో పుట్టి మనకి అనుభవించి అపూర్వంగా అంతటి కష్టాలు అనుభవించి జీవన్ముక్తులయ్యేము అని తెలియజేయడం గురించి పుట్టారట. వాళ్ళనే కారణ జన్మలు అంటారు. అంటే ఈ జన్మ ఎత్తారు కారణం తీసుకొని అన్నమాట. మనం ఈ యొక్క జన్మ ఎందుకు ఎత్తామో మనం తిట్టుకుంటాం, కానీ వాళ్ళు కారణ జన్మలుగా ఎత్తి మనకి భూలోకంలో పుట్టి మనకి ఈ యొక్క వీటన్నిటికుంటి భగవంతుడు ఆ విష్ణుమూర్తి యొక్క సాంగత్యం సాధన వలన ఆ భగవంతుణ్ణి ఎట్లా చేరుకుంటామని ఆ సాన్నిధ్యాన్ని వీళ్ళు మనకి తెలియజేశారనమాట. సామాన్యులు మానవులు విమర్శించకుండా వారు కూడా మన వంటి కష్టములే భరించి మనలాగే బాధలు అనుభవించి కష్టాలను అధిగమించడం ఎలాగా అనే త్వామే స్వయంగా అనుభవించి చూపి మనకు నేర్పించేందుకు జగత్తుకు ఈ యొక్క ఇట్లా పుట్టారటండి. జై గురుదేవండి.